హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వంకాయ మసాలా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. ఇది వేడి అన్నంలోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుందండి. చిన్న చిన్న వంకాయల్ని ఈ విధంగా కాయలుగానే చేసుకోవచ్చండి, బాగుంటుంది. ట్రై చేయండి. ముందుగా మనము వంకాయల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనము వాటిల్ని కట్ చేసుకోవాలి 4 పక్షాలుగా. వాటిల్లో పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని వాటిల్ని ఉప్పు వేసిన నీటిలో వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయల్ని అలానే చేసుకోవాలి. ఇప్పుడు కూరలో మసాలా వేయడం కోసము మనము ఈ విధంగా కొంచెం వేరుశనగ పప్పును తీసుకొని వీటిని వేయించుకోవాలి. వేరుశనగ పప్పు వేగిపోయింది. మనము ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ ధనియాలు, జీలకర్ర వేసి కలిపేసి స్టవ్ని ఆపేసుకోవాలి. ఆ వేడికి అవి వేగిపోతాయి. ఇప్పుడు మనము వీటిని పక్కకి తీసేసుకొని బాణలి ఖాళీ చేసుకోవాలి. అలానే మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలోకి ఈ విధంగా మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి టమాటా, ఉల్లిపాయ, కొంచెంగా అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వీటన్నిటిని మనము మిక్సీలో వేసుకోవడానికి వీలుగా వేయించుకోవాలి. అయితే టమాటాలలో సగము, ఉల్లిపాయలలో సన్నగా తరుక్కునేవి కాకుండా ఈ విధంగా పెద్దగా తరిగిన ముక్కలను వేసుకొని మిగతాది పోపులో వేసుకోవాలి. వెల్లుల్లి మీకు ఇంకొంచెము ఇష్టం ఉంటే వెల్లుల్లి కూడా కొంచెము వేసుకోండి. వీటిని మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి. మరీ డీప్ ఫ్రై కానవసరం లేదు. నేను ఒక ఉల్లిపాయలో సగం వేసాను, పెద్ద ఉల్లిపాయలో 2 టమాటాలు వేసానండి. 2 టమాటాలలో 1 టమాటా దీంట్లో వేసాను. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, దాన్ని చల్లారపెట్టుకోవాలి. మనము ముందుగా వేయించుకున్నటువంటి పప్పులు, టమాటా వాటన్నిటిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి. మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, టమాటాలు వీటన్నిటితో పాటుగా ఈ విధంగా కొంచెంగా కొబ్బరి కూడా వేసుకొని ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. మనము మిక్సీ పట్టుకునేటప్పుడు ఈ విధంగా కొంచెంగా ఉప్పు, కొంచెంగా పసుపు, 2 స్పూన్ల కారము మొత్తాన్ని కూడా దీంట్లోనే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనము మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెంగా వాటర్ను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ముందుగా తరిగినటువంటి వంకాయలకి వీటిని పెట్టేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెంగా వంకాయల్లో కూర్చుకోవాలి. అలానే అన్ని వంకాయలకి చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో ఈ గరిటెతో 3 గరిటెల నూనె వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపులో ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, 2 మెంతులు వేసుకోవాలి.
ఇప్పుడు పోపులోకి ఈ విధంగా కొంచెంగా దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని మనము ముందుగానే తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, టమాటా, కరివేపాకు, వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పసుపు వేసుకోవాలండి. అలానే కొంచెంగా కారము, పసుపు వేసేసాను, తీయలేదు. అలానే ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెంగా చింతపండు రసము ఊరికే లైట్గా వేసుకొని మనము ముందుగా ఈ విధంగా కూరి పెట్టుకున్నటువంటి వంకాయల్ని పెంచుకోవాలి. వీటిని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మనము మగ్గించుకునేటప్పుడు ఈ విధంగా మూతను ఒకసారి తీసి వంకాయల్ని కలుపుకోవాలి. అప్పుడు 2 పక్కల వంకాయ మగ్గిపోతుంది. మళ్ళీ మూత పెట్టుకోవాలి, సిమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు వంకాయ మగ్గిందో లేదో చెక్ చేసుకోవాలి. అలానే ఒకసారి కలిపేసుకొని మనము మిక్సీ పట్టుకున్నటువంటి దీనిని వేసేసుకోవాలి. వేసి కలిపేసుకోవాలి. అలానే మనము మిక్సీ జార్లో కొంచెంగా వాటర్ పోసుకొని ఈ విధంగా ఆ వాటర్ని కూడా దాంట్లో వేసేసి మనము మరి కాసేపు ఉడికించుకోవాలి. చూడండి, నేను ఇన్ని వాటర్ పోసాను. మీరు దీన్ని సిమ్లోనే ఉడికించుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మగ్గుతున్నప్పుడు మనము ఒకసారి మూతను తీసేసి నూనె పైకి తేలుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని మనం అందులోకి కొత్తిమీర, కరివేపాకుని వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు గనక ఉప్పు సరిపోనట్లయితే ఇప్పుడే చూసుకొని మనము ఉప్పును కూడా వేసుకోవాలి. నాకు ఇలా ఉడకడానికి 15 నిమిషాలు పట్టిందండి. సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకోవాలి. మీరు వంకాయలో కూడా బాగా ఉడికిందో లేదో చూసుకోవాలి. చూడండి, ఓకేనండి. స్టవ్ని ఆపేసుకోవాలి. వంకాయల్ని ముచ్చికలతోనే వేసుకోవాలి.